రాజకీయ ప్రాతినిధ్యం ఉన్న కుటుంబం పోతుల వీరభద్రరావు గారు అంటే అందరికి తెలియని పేరు కాదు. ఆయన నీతికి నిజాయితీకి మారుపేరైన విషయం అందరికీ తెలిసిందే. ఆయన వారసుడిగా వచ్చిన కందుల దుర్గేష్ గారికి ఎట్టకేలకు పెద్ద సుదీర్ఘ యుద్ధం తర్వాత రాజమండ్రి రూరల్ నుంచి నిడదవోలుకి సీటు మారింది. పార్టీ లైన్ని ఏ రోజు కూడా ఆయన తప్పలేదు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే ఇప్పుడు జనసేన కానీ, పార్టీ అధినేత ఏం చెప్తే అది పాటించే వ్యక్తి. అలాంటి వ్యక్తి అక్కడికి వెళ్తున్నందుకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినందుకు ఈస్ట్ న్యూస్ తరఫున ఆయనకి ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్తూ, దుర్గేష్ గారు మీ ప్రధాన లక్ష్యం ఏంటి? అక్కడ మీకు రాజమండ్రి రూరల్ అంటే దాదాపు 2 దశాబ్దాల నుంచి ఒక అవగాహన ఉంది. ఆ ప్రాంతంలో సమస్యలు కానీ, ఆ ప్రాంతంలో సమస్యలను అడ్రస్ చేసి చాలా వరకు పరిష్కరించడంలో కానీ చాలా కృషి ఉంది. ఇప్పుడు నిడదవోలులో ప్రధానంగా ప్రజలు ఏమి ఎదుర్కొంటున్నారని మీరు భావిస్తున్నారు? ఒకటి, నేను రాజమండ్రి రూరల్లో గడిచిన 2 దశాబ్దాలుగా పనిచేసిన మాట వాస్తవమే. కానీ అదే సమయంలో జనసేన పార్టీ తరఫున రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను. ఆ సందర్భంలో నిడదవోలు నియోజకవర్గం కూడా అందులో భాగం కనుక అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులతో కానీ, కార్యకర్తలతో కానీ, అక్కడున్న సమస్యల విషయంలో కానీ నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఇవాళ నిడదవోలులో చూసుకుంటే అభివృద్ధి ఏమాత్రం కనపడడం లేదనేటువంటి మాట స్పష్టంగా కనబడతా ఉంది. ఎక్కడా కూడా చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మౌలిక సమస్యలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చలేదు అనేటువంటి మాటను కూడా అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. అందువల్ల ఖచ్చితంగా పనిచేయగలిగేటువంటి, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పనిచేయగలిగేటువంటి నాయకులు మాకు కావాలనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. నాకైతే గట్టి నమ్మకం ఉంది. నిడదవోలులో ఏవైతే చాలా కాలంగా పేరుకుపోయి ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో, ఒకప్పుడు అద్భుతమైనటువంటి వైభవాన్ని చూసినటువంటి నిడదవోలు ఇవాళ ఏమాత్రం ఉపయోగపడని విధంగా తయారు చేసేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. దాన్ని కాదని అక్కడ ప్రజలు కోరుకుంటున్నటువంటి ఈ ఫ్లైఓవర్ కానీ, ఇతరతర మౌలిక అంశాలు కానీ, వీటన్నిటి విషయంలో కూడా నేను పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడానికి వీలుగా అక్కడ ఉన్నటువంటి నాయకులను కూడా కలుపుకుని స్థానికంగా 2 పర్యాయాలు ఎమ్మెల్యే చేసినటువంటి బూరుగుల శేషారావు గారిని కానీ, మా పార్టీ తరఫున టికెట్ ఆశించినటువంటి భోగవల్లి ప్రసాద్ గారిని కానీ, ఇంకా ఇతరత్ర నాయకుల్ని, భారతీయ జనతా పార్టీ నాయకులను అందరినీ కలుపుకుని మా కార్యకర్తలు, మా వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరితో కలిసి అక్కడ మౌలిక సమస్యలు తీర్చడమే ప్రధాన లక్ష్యంగా ఒక మేనిఫెస్టోని కూడా తయారు చేస్తున్నాం. నిడదవోలు శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఏ రకమైనటువంటి మేనిఫెస్టో అవసరమో దాన్ని తయారు చేసుకుని ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. తప్పనిసరిగా ప్రజలు నన్ను తప్పనిసరిగా ఆదరిస్తారని, జనసేన పార్టీని విజయం సాధించే విధంగా కూటమి అభ్యర్థిగా నాకు విజయాన్ని ఇస్తారనేటువంటి మాట నేను నమ్ముతున్నాను. సార్, ప్రధానంగా ఇప్పుడు 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి. గతంలో ఎలాంటి హామీలని ఈ 3 పార్టీలు నెరవేర్చలేదు. 2014 నుంచి 19 వరకు జరిగిన ఈ పొత్తులో ముగ్గురు విడిపోవడం తప్ప ఏం జరగలేదన్నది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. దీన్ని ఏ విధంగా సమర్థంగా తిప్పికొట్టేందుకు ప్రజల్లోకి మీరు తీసుకువెళ్ళే అవకాశం ఉంది? 3 పార్టీల కలయికలో జనసేన పార్టీ ఆ రోజున అధికారంలో భాగస్వామ్యం కాలేదు. ఎన్నికల వరకే భాగస్వాములు అయ్యారు, అధికారంలో భాగస్వామ్యం కాలేదు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి నిడదవోలు నియోజకవర్గంలో కూడా. అదేవిధంగా రేపు జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా 3 పార్టీలు కలిసి ఒక అద్భుతమైనటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళదామని. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో ఏం చేసిందనేది వాళ్ళని చెప్పమనండి. ముందు యువతకు ఉద్యోగాలు ఇచ్చారా? మీరు రైతులను ఎక్కడన్నా ఆదుకున్నారా? వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటే కూడా వాళ్ళ కుటుంబాలను పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు అనౌన్స్ చేయటం అనేది, లేకపోతే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఊరికే కంటి తురుపు తిరిగా చేసినటువంటి సందర్భం కనబడుతుంది. మహిళలకి రక్షణ కల్పించలేదు. ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి పట్ల ఈ 3 పార్టీల యొక్క కూటమి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఉంది. అందువల్లనే తెలుగుదేశం పార్టీ విడిగా వాళ్ళ ఒక మేనిఫెస్టోలో కొన్ని పాయింట్లు తయారు చేసుకున్నారు. జనసేన పార్టీ కూడా షణ్ముఖ వ్యూహంతో యువతను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మాటతోటి ఒక మంచి మేనిఫెస్టో పాయింట్స్ తయారు చేసుకున్నాం. 2 కలిపి ఒక అద్భుతమైన మేనిఫెస్టోతో ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా కలిసింది కనుక కేంద్రంలో చాలా బలమైన నాయకత్వంతో ముందుకు వెళ్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి విధానాలు అన్నీ కలిపి మేము ఈ నిడదవోలు నియోజకవర్గాన్ని కానీ, ఈ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేయడానికి వీలుగా మా యాక్షన్ ప్లాన్ ఉంటుందనేటువంటి మాటను స్పష్టం చేయగలం. రాజమండ్రి రూరల్ అంటే నెల్లేరు మీద బండి నడకలా మీ పరిస్థితి సాగిపోయేది. కొత్త నియోజకవర్గానికి ఒక
వెళ్ళడం, అక్కడ కార్యకర్తలను కానీ లేకపోతే ఇటు టీడీపీ కానీ బీజేపీని కానీ సమన్వయం చేసుకోవడానికి ఎట్లాంటి ప్రణాళికతో చాలా షార్ట్ టైం ఉంది, ఎట్లా మీరు దాన్ని అధిగమించడానికి, ఈ సమస్యలు అధిగమించడానికి మీరు ప్రయత్నిస్తారు? రాజకీయాలు అంటేనే ఒక ఛాలెంజింగ్ యాక్టివిటీ అండి. అది ఖచ్చితంగా ఎక్కడైనా అది ఒక ఛాలెంజ్. మనం ప్రజల యొక్క మన్ననలను పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకటి నాకు నమ్మకం ఏంటంటే, ఇప్పటికే అక్కడ ప్రజాభిమానం పొందినటువంటి బూరుగుల శేషారావు గారు, ఇతరత్ర కుందులు సత్యనారాయణ గారు, ఇంకా ఇతరత్ర నాయకులు అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ సహకారాన్ని తీసుకుంటాను, వారందరితో కలిసి ప్రయాణం చేస్తాను. అదేవిధంగా క్షేత్రస్థాయిలో బలమైనటువంటి జనసేన కార్యకర్తలు వీరమహిళలు ఉన్నారు. మాకు చాలా అద్భుతమైనటువంటి యువశక్తి ఉంది జనసేన పార్టీకి. దాన్ని కూడా నేను తప్పనిసరిగా అవకాశంగా తీసుకుంటాను. దాంతోపాటు నాకు ఉన్నటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో అనేక సమస్యలను చూసిన వాడిని, సమస్యలు పరిష్కరించిన వాడిని, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా చట్టసభలకు వెళ్ళిన వాడిని, ఒక సమస్యని మనం పరిష్కరించాలంటే ఏ విధంగా అసెంబ్లీలో కౌన్సిల్లో పోరాడాలి, లేకపోతే అసెంబ్లీలో రేపు పొద్దున పోరాడాలి, ఇలాంటి అంశాల మీద స్పష్టమైన అవగాహన ఉన్నవాడిని. అందువల్ల అక్కడ నేను విజయం సాధిస్తాననేటువంటి నమ్మకం నాకుంది. విజయం సాధించిందే తడవుగా అక్కడ సమస్యలను పరిష్కరించగలిగేటువంటి ఓర్పు, నేర్పు, అదేవిధంగా విషయాల పట్ల సునిశ్చితమైన పరిశీలన, వాటిని పరిష్కరించడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు, ఇవన్నిటి మీదట అక్కడ మనం సాధించగలం, మనం ముందుకు వెళ్ళగలం అనేటువంటి నమ్మకం నాకు ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయనకి సమయం చాలా తక్కువ ఉంది, అందరినీ కలవాలి. మళ్ళీ ఒకసారి మనం నిడదవోలు నియోజకవర్గానికి వెళ్ళి ప్రత్యేకంగా లీడర్తో ఒకరోజు, ఆయనతో ఒక రోజు అంతా గడిపే కార్యక్రమం తీసుకుందాం. ఖచ్చితంగా విజయం సాధించాలి. గతంలో అనేక పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఆయన ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీలో వ్యవహరించిన అనుభవం, అదేవిధంగా ఆయన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవం, ఇటీవల ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పార్టీ ఇన్ఛార్జిగా ఆయన అందరితో సమన్వయం 7 నియోజకవర్గాలకు సంబంధించిన కేడర్తో మమేకం అవడం వల్ల ఈ 7 నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసినా ఇప్పుడు దుర్గేష్ గారికి పరిస్థితి మెరుగ్గానే ఉంటుందన్నది కొంత ఆలస్యంగానే అందరూ అర్థం చేసుకున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్తూ దుర్గేష్ గారు, మీరు దూసుకు వెళ్ళాలి, విజయం సాధించాలని కోరుకుంటున్నాం. రాజమండ్రి పరిధిలోనే నిడదవోలు కానీ, రాజమండ్రి రూరల్ కానీ, రాజానగరం కానీ పరిధి అంతా ఉంది కాబట్టి ఇదొక సెగ్మెంట్ కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి అవకాశాలు సాధించి ఈ ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో భాగంగానే ఇప్పుడు వచ్చింది కాబట్టి కృషి చేస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. ఇది ఈస్ట్ న్యూస్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రామనారాయణ గారు. మంచి మెజారిటీతో నిడదవోలు టికెట్ మాత్రం కొట్టాలి మనం. మంది ఇప్పుడు పర్వాలేదు, ఈ రోజు తినేయండి. ప్రెస్టేజెస్ గా తీసుకుని ఛాలెంజింగ్ చాలా రోజుల తర్వాత స్పేస్ లో we are laughing again. స్మైల్ వస్తున్నాం.